ఏమో అందరికి ఇప్పుడు చాలా మంది క్రియేటర్స్ ఎక్కడ చూసినా సరే సెన్స్ గురించే చెప్తున్నారు కదా. అలాగే వాళ్ళు మీకు మంచి సెన్స్ ని కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు. అయినా కూడా మీకు హెడ్స్ పడట్లే అంటే తప్పు సెన్స్ లో లేదు మా, తప్పు నీలో ఉంది. ఫస్ట్ నీకు సెన్సిటివిటీ అంటే ఏంటో తెలియాలి. ఎనిమిది షార్ట్ రేంజ్ లో ఉంటే ఎలా డ్రాగ్ చేయాలి, మిడ్ రేంజ్ లో ఉంటే ఎలా డ్రాగ్ చేయాలి, లాంగ్ రేంజ్ లో ఉంటే ఎలా డ్రాగ్ చేయాలి. ఇదంతా కాదు బ్రో, అసలు డ్రాగ్ ఎలా చేయాలంటే దాని గురించి కూడా నేను చెప్తాను. మన పేజ్ 60K కి చాలా దగ్గరలో ఉంది. ఒక్క ఫాలో కొట్టి చూడు, నా నుంచి చాలా నేర్చుకుంటావు నువ్వు. అసలు సెన్సిటివిటీ అంటే ఏంటి, ఇది ఎలా యూజ్ అవుతుంది. ఈ సెన్సీ అనేది నీ ఏం ని కంట్రోల్ చేస్తుంది. నువ్వు కొట్టే బుల్లెట్స్ రికేల్ కాకుండా ఎనిమికి డ్యామేజ్ పడేలా చేస్తుంది. నువ్వు నీ ఫోన్ కి సెట్ అయ్యే కరెక్ట్ సెన్సీ పెట్టుకుంటే నీ అక్యురసీ పెరుగుతుంది. అలాగే నీకు చాలా మంచి హెడ్ షాట్స్ కూడా తగులుతాయి. నేను లాస్ట్ రీల్ లో DPI కి సంబంధించి రీల్ చేసే చాలా మందికి ఎంత పెట్టుకోవాలి పర్సనల్ గా వీడియో కూడా సెండ్ చేసా వాళ్ళకి. ఇప్పుడు కూడా నువ్వు సెన్సీ ఎంత పెట్టుకోవాలి, ఎంత పెట్టుకుంటే బాగా హెడ్స్ తగులుతాయో నేనే నీకు డైరెక్ట్ గా DM చేస్తా. ఫాలో చేసి DPS అని కామెంట్ చేయి, నీకు ఖచ్చితంగా నా నుంచి మెసేజ్ వస్తుంది మా. నెక్స్ట్ వాట్ ఈస్ డ్రాగ్, అసలు డ్రాగ్ ఎలా చేయాలి, ఫైర్ బటన్ సైజ్ ఎంత పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి మామ, ఎప్పుడైనా సరే ఎనిమిది చెస్ట్ పైన ఏం పెట్టి హెడ్ వరకు డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేస్తేనే నీకు పర్ఫెక్ట్ గా హెడ్ షాట్స్ తగులుతాయి. అలాగే మీ ఫైర్ బటన్ సైజ్ అనేది ఇంత పెట్టుకోకండి మామ, 40 to 45 మధ్యలో ఉండేట్టు పెట్టుకోండి. ఫైర్ బటన్ ని కొంచెం కిందికి పెట్టుకోండి, మీ లాంగ్ రేంజ్ లో ఎక్కువ డ్రాగ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రీల్ లో ఇంకో మంచి కంటెంట్ తో వస్తాను, ఫాలో చేసుకొని కామెంట్ చేయండి మామ, మీకు డైరెక్ట్ గా ఖచ్చితంగా నా నుంచి మెసేజ్ వస్తుంది.